అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిత్రేనపల్లి విలేజ్ వచ్చాం. అన్న పేరు వచ్చేసి నరసింహనాయుడు. అన్నకు వచ్చేసి సీడ్ పార్క్ కంపెనీ టైగర్ 9 వెరైటీ ఇచ్చాము. అన్న గత 10 సంవత్సరాల నుంచి మొక్కజొన్న జరుగుతుంది. ఇప్పుడు అన్నకి ఇచ్చాము, అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా ఉంది ఏ కథని. అన్న నమస్కారం. అన్న నువ్వు ఇప్పుడు టైగర్ 9 మొక్కజొన్న వేసినాం కదా, ఎట్లా ఉంది నా? బాగానే ఉంది. మొక్క కంకి కానీ పెరుగుదల కానీ 8వ పంట ఇప్పుడు వేయడం. నేను 8వ పంట 8వసారి వేస్తాను. 8వసారి కంకులు కూడా ఇదే విధంగా అంతా ఇదే విధంగా ఉంది. ఏం ఇబ్బంది లేదు. టైగర్ తెగులు ఏమన్నా పడింది? తెగులు అయితే లేదు. తెగులు అయితే లేదు. సేనాలో తిరిగి చూసారా? అట్లా మీకు నచ్చింది అన్న ఇది పంట? బాగుంది. బాగుంది. అయితే నీకు 10 మందికి చెప్పగలవా ఇది వెరైటీ వేసుకోగలము అని? బాగుంది, చెప్తాను. అన్న ఎన్ని క్వింటాలు రావచ్చు అనుకుంటున్నావు? నువ్వు 40 క్వింటాలు వచ్చాలి అనుకున్నా. నేను 40 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను వెరైటీ. లోపల కూడా ఇదే విధంగా ఉన్నాయి. నేనైతే 40 దాకా కూడా వస్తుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు కంకులు చూసేబట్టి లోపల కానీ బయట కానీ ఏదో అన్ని సమానంగానే ఉన్నాయి కాబట్టి నేను 45 క్వింటాల దాకా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. 40 క్వింటాలు పెట్టుకున్నాం. నమ్మకంగా 40 క్వింటాలు పెట్టుకున్నాను. రైతులకు చెప్పచ్చా ఇది వెరైటీ? ఏం ఇబ్బందే లేదు. 40 క్వింటాలు ఎప్పుడైనా నమ్మకంగా వస్తుంది. రైతులు ఎవరైనా కానీ వేసుకోవచ్చు. ఓకే. మన ఊర్లో కూడా నెక్స్ట్ పెరగచ్చా? టైగర్ 9 పెరుగుతాయి. వేసే వాళ్ళు పెరగవచ్చా? పెరుగుతాయి. ఇప్పటికే దాదాపు మన ఊర్లో 25 ఎకరాలు నాకు వేసారు టైగర్ 9. నెక్స్ట్ ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ. పాలేటిది తగ్గున చూసే పోలేదులే మీరు. ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు అన్న ఇప్పుడు లేకపోతే నేను ఇటు పోవాలని